యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను రాజును అరెస్ట్ చేయించడం ఏంటి? అసలు రాజు మన ఇంటికి ఎప్పుడు వచ్చాడు? ఏం జరుగుతుంది మన ఇంట్లో చంద్ర? నాకేం తెలీదు అన్నయ్య. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అసలేం జరిగిందో అక్కడే తేల్చుకుంటాను. తమ్ముడు, ఈ ఆవేశం ఏంటి? చిన్న చిన్న విషయాలకు నువ్వు టెన్షన్ పట్టమేంటి? అసలే నీ ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. నువ్వు రెస్ట్ తీసుకో. పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళి మ్యాటర్ సెటిల్ చేస్తాను. లేదక్క, ఇది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. పరువే పోయాక ఇంకా ప్రాణాలతో ఉండి ఏం లాభం? నేనే స్వయంగా వెళ్ళి సమస్యని క్లియర్ చేసుకొస్తాను. తమ్ముడు, నువ్వు స్టేట్ మినిస్టర్వి. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు తమ్ముడు. ఆలోచించు. పోలీస్ స్టేషన్ చిన్నదే కావచ్చక్క, కానీ అక్కడ జరుగుతున్న గొడవ చాలా పెద్దది. నా మీద జరుగుతున్న దుష్ప్రచారం ఇంకా పెద్దది. ఈ టైంలో అక్కడికి నేను కాకుండా ఇంకెవ్వరు వెళ్ళినా అక్కడ ప్రాబ్లం సాల్వ్ కాదు. నేనే వెళ్ళాలి. తమ్ముడు, అన్నయ్య, చెప్పండి. నూకరాజు మీద కేసు పెట్టారంట. అసలు ఏం జరిగిందో చెప్పండి సార్. ఎవరు చేశారు సార్? మీరే చేశారా లేక? మినిస్టర్ గారు, నిమిషం సార్. సమాధానం చెప్పండి. మినిస్టర్ అయ్యుండి సమాధానం చెప్పకుండా వెళ్తున్నారు. నమస్తే సార్. ఏంటిదంతా? ఇతను నన్ను చంపడానికి రావడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నన్ను అన్పాపులర్ చేసే అధికారం మీకెవరిచ్చారు? బయటకు వచ్చి చూడండి. మీడియాలో మొత్తం నేనేదో చేసినట్టు మాట్లాడుతున్నారు. నా పర్మిషన్ లేకుండా, నా కంప్లైంట్ లేకుండా ఇదంతా ఎలా జరిగింది? అసలు ఎవరు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? క్షమించండి సార్, మీ మీద హత్య ప్రయత్నం చేయడానికి రాత్రి రాజు మీ ఇంటికి వచ్చాడని మీ మేనల్లుడు దీపక్ కంప్లైంట్ ఇచ్చారు. దీపక్క ఎక్కడ వాడు? అవును మావయ్య, ఇదిగో చూడండి. నిన్న నైట్ రాజు లోపలికి వచ్చాడు. ఈ వీడియో ఫుటేజ్ చూడండి మావయ్య. నువ్వు మనిషివా పశువా? నీలోని ఈ పశుత్వం చూసేరా నేను నిన్ను పెళ్లి చేసుకోనంది. అటు చూడరా, రాజు నా భర్త. ఎలా గాయాలతో ఉన్నాడో చూడు. మమ్మల్ని ఏమీ చేయలేక ఇలాంటి దొంగ కేసులు బనాయిస్తావా? మా నాన్న కొంట్లో బాగాలేదని తెలిసి నేను చూడ్డానికి వస్తే రాజు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. దీనికి నువ్వు కావాలని వీడియో తీసి రాజుని అరెస్ట్ చేయిస్తావా? నువ్వు రాత్రి చూసిన వాడివి తాపీగా వీడియో తీస్తూ ఎందుకు కూర్చున్నావు? ఉదయం వరకు ఎందుకు ఆగావు? మూర్ఖుడా, ఇంకోసారి నా భర్త జోలికొస్తే నరికి పారేస్తాను, జాగ్రత్త. ఇన్స్పెక్టర్ గారు, ఇది నిజమేనని మా నాన్న చెప్తే ఆయన కూడా ఈ విషయాన్ని నమ్మితే రాజుతో పాటు నన్ను అరెస్ట్ చేయండి. లేదంటే మా నాన్న మమ్మల్ని బ్రతకనివ్వండి. ఇన్స్పెక్టర్ గారు, ఇదంతా నేను నమ్మానని ఎవరు చెప్పారు? వీడిలాంటి మూర్ఖుడు కాదు ఈ సూర్యప్రతాప్. పోయిన వాళ్ళు పోయారనుకొని తలకడిగేసుకున్నాను. అంతేకాని కక్షలు కార్పణ్యాలు పెట్టుకొని ఇంత నీచ స్థాయికి దిగజారే క్యారెక్టర్
నాది కాదు. అరే ఈడియట్, ముందు కేసు విత్డ్రా చేసుకో. వెళ్ళు. కేసు వాపస్ తీసుకున్నాను కదా అని క్షమించేశానని ఎవరు అనుకోవద్దు. నేనే, పోయేదాకా నేనే. ఈ విషయంలో మార్పు రాదు. సార్ ఏం జరిగిందో చెప్పండి సార్. చూశారుగా, ఇందులో నా ప్రమేయం ఏం లేదు. దీపక్ పొరపాటు పడి తొందరపడిచ్చిన కంప్లైంట్ ఇది. కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఎవరూ నన్ను చంపడానికి రాలేదు. ఉంటాను. తప్పండి. సార్ ఇంతమందిలో నన్ను చెంపదెబ్బ కొడతావా? ఇప్పట్నుంచి ప్రతి క్షణం నీ జీవితంతో ఆడుకుంటాను. అమ్మా. రాజు, ఇటివ్వండి అత్తయ్య, నేను కాపడం పెడతాను. ఏడుగున్నాయమ్మా. అమ్మా. ఒరయ్యా, నొప్పిగా ఉన్నదా? వాళ్ళు అసలు మనుషుల పశువులు. నా కొడుకును గుడ్డును బాధినట్టు బాగుతారా? ఎంత పోలీసులైతే మాత్రం అన్నయ్యని ఇంత దారుణంగా కొట్టడం ఏంటి నాన్న? అధికారం చేతిలో ఉన్న వాళ్ళకి అడ్డు అలుపు ఏటుంటదమ్మా? వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరో, ఆపేవాళ్ళు ఎవరు? అసలు తమ్ముడు ఏం తప్పు చేశాడన్నా పోలీసులు పట్టుకెళ్లారు? నా బిడ్డ నిప్పు లాంటి మనిషి, ఆడెందుకు తప్పు చేస్తాడే? పెద్దయ్య గారి పక్కనుండే తప్పుడు మనుషులు మన రాజు మీద అన్యాయంగా కేసు బనాయించాలని చూశారు. ఎవరు నాన్న వాళ్ళు? ఇంకెవరు? ఆ దీపక్కే. తనతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నానని నా మీద కోపం పెంచుకున్నాడు. డైరెక్ట్ గా నన్నేమీ చేయలేక రాజు మీద తన ప్రతాపం చూపించాలని ప్రయత్నించాడు. వాడికి సరైన సమాధానమే చెప్పాను. మెల్లగా మెల్లగా కాపడం పెట్టమ్మా. ఒరే అయ్యా, ఏట్రా మరి అంత నొప్పిగా ఉన్నదా? ఒక్కగానొక్క కొడుకని ఇంటి పుట్టినప్పటి నుంచి అపురూపంగా చూసుకున్నా. ఆ తర్వాత వచ్చే కోడలు ఈడ్ని ఎట్టా చూసుకుంటుందని ఎప్పుడూ భయపడుతూ ఉన్నా. రూపని చూస్తుంటే, తనకి నా బిడ్డ మీదున్న ప్రేమను చూస్తుంటే, మా రాజు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మంచి పని చేశాడనిపిస్తుంది. రాజు, అయ్యో రాజు, ఏంది రాజు ఈ దెబ్బలన్నీ? ఏ బద్మాష్ గారు ఇట్లా చేసిండు? బయట ఎవరో చెప్తుంటే నేను నమ్మలేదు. ఇంత దారుణంగా మనుషుల్ని ఎవరైనా కొడతారా? నువ్వే రోజు ఎవరికి అన్యాయం చేసినోడివి కాదు, బస్తీలో అందరికి సాయం చేసినోడివే. గట్లాంటోని నిన్ను కొట్టనికి గా పాపిష్టోనికి చేతులు ఎట్లా వచ్చినాయి? అవును, మా తమ్ముడు ఏ రోజు గొడవలకి పోయింది లేదు, ఎవరితోనూ తగాదా పడింది లేదు. చెయ్యని తప్పుకి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడు. బిడ్డొచ్చిన వేళ విశేషం, గొడ్డొచ్చిన వేళ విశేషం అని ఊరికే అన్నారా? ఈవిడి గారి ఇంట్లో అడుగు పెట్టింది మాకు కష్టాలు మొదలయ్యాయి. రాజు గొప్పింటి పిల్లని పెళ్లి చేసుకొని తీసుకొచ్చిండని బస్తీ జనాలంతా సంబరపడుతున్నారు. కానీ రాజు
కష్టాలని కొని తెచ్చుకున్నాడని ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. అదే రాజు నన్ను పెళ్లి చేసుకుని ఉంటే అసలు ఈ గొడవలు, కేసులు, ఈ దెబ్బలు ఇవన్నీ ఎందుకుంటాయి? ఏం మాట్లాడుతున్నావు రేణుక? నేను ఒంటరి దాన్నైనా ఎస్ఐని ఎదిరించి నిర్భయంగా మాట్లాడాను. తప్పుడు కేసు పెట్టిన దీపక్ని పోలీసుల ముందే కొట్టాను. రాజు ఏ తప్పు చేయలేదని నిరూపించి నిర్దోషిగా ఇంటికి తీసుకొచ్చాను. నీకిలాంటి సందర్భం ఎదురైతే తప్పుడు కేసులో ఇరుక్కున్న రాజుని బయటికి తీసుకురాగలవా? నేను గాని మా నాన్న గాని ఏ రోజు తప్పు చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. తప్పు చేసింది దీపక్. ఈరోజు రాజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ దీపక్కే. మీ బస్తీలో ఉండే మందారం అతని మాయ మాటలకు మోసపోయి గర్భవతి అయింది. మీలో ఒక్కరైనా సరే ఆ అమ్మాయికి న్యాయం చేయాలని ప్రయత్నించారా? కనీసం నువ్వొక్కసారైనా ఆ అమ్మాయి మీద సానుభూతి చూపించావా? అవకాశం దొరికింది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడుకు రేణుక. అవతల వాళ్ల మీద లేనిపోని నిందలు వేయకూడదు. అలా చేస్తే బయటపడేది నీ స్వభావమే. అంటే ఆ దీపక్ గాడు రాజు మీద ఫాల్తు కేసు పెట్టించి కొట్టించిండన్నమాట. బద్మాష్ గాడు ఎంత పని చేసిండు అని ఏం చేసినా తప్పులేదు. చెప్పు రేణుక, కొత్త విషయాలు ఏమైనా తెలుసాయా? ఇప్పుడే తెలిసింది. నీ కొడుకు దీపక్ మా రాజు మీద పోలీస్ స్టేషన్లో దొంగ కేసు పెట్టి కొట్టించుండాడు. బద్మాష్ గాడు చేసిన పనేమైనా మంచిగున్నదా? రేణుక, ఏ నీ కొడుకు నాకు తిట్టు తిట్టినని నీకు అంత కోపం వస్తుందే? మరి నీ కొడుకు నా పోరగాన్ని అన్ని దెబ్బలు కొట్టించిండు, మరి నాకెంత కోపం రావాలి? దీపక్ అలా చేశాడన్న విషయం నాకు తెలీదు రేణుక. నీకు తెలుసో తెలవదో నాకు అనవసరం. ఒక్క మాట యాదుంచుకో. మీరు రూపని కావాలనుకుంటే ఏదన్నా చేసుకోండి, కానీ రాజు జోలికొస్తే మాత్రం మంచిగుండదు. బస్తీ మొత్తం ఒకటై మా సత్తా చూపిస్తాం. ఆ తర్వాత బాధపడి ప్రయోజనం ఉండదు. నన్ను కొడతావా? తాగొచ్చావా? ఎస్. మీ మావయ్యకి తెలిస్తే ఆయన కూతురు కొట్టినట్టే ఆయన ఒక చెంపదెబ్బ కొడతాడు. రూప నిన్ను కొట్టిందా? అవును, అందరి ముందు కొట్టింది, ఆయన ముందు కొట్టింది. ఒరే దీపక్, ఏంటి వాగుతున్నావు? ఎంత ధైర్యం ఉంటే తాగేసి నా ఇంటికి వస్తావు? ఇదేనాక ఇలాగైనా వాడు పెంచేది? మా అమ్మ నన్ను బాగానే పెంచింది, నీ కూతురే నన్ను ముంచింది. ఏంట్రా వాగుతున్నావు? నిజం వాగుతున్నాను. దీపక్, నువ్వు నోరు మూసుకోరా. నువ్వు వాగు మమ్మీ. నేను ఇలా తాగడానికి కారణం ఎవరు మావయ్య? మీరు, మీ కూతురు. ఎప్పటి నుంచో వాళ్ళిద్దరి గురించి మీకు చెప్తూనే ఉన్నాను. వినిపించుకున్నారా? లేదు. నా నమ్మిన బంటూ విశ్వాసానికి ప్రతిరూపం అంటూ ఆ రాజుగాడిని వెనకేసుకొని వచ్చారు. ఏం చేశాడు? రూపు గురించి చెప్పాను. నా కూతురు నిప్పు, నువ్వు మాట్లాడే తప్పు అని నా నోరు మూయించారు. పీటల మీద పెళ్లి, పంచె కట్టుకున్నాను, కళ్యాణ తిలకం పెట్టుకున్నాను. రెడీగా నేనుంటే మీ కూతురు జంప్ అయిపోయింది. ఏం చెయ్యాలి నేను? ఎవరిని ఏమనాలి? ఆ బాధలోనే తాగాను. ఇంత చేసినా నేను ఈ ఇంటికి కాపల కుక్కలాగే ఉన్నాను. ఆ రాజు దొంగతనంగా ఇంట్లోకి వస్తే ఎవ్వరికి కనపడకుండా తిరిగి వెళ్తే ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? అందుకే అరెస్ట్ చేయించాను. ఈ ఇంటి నుంచి మీరు పర్మనెంట్ గా వెళ్ళగొడితే మళ్ళీ ఎందుకు రావాలి?
అరెస్ట్ చేయించానని మీ ముందు చంపదెబ్బ కొట్టింది. అదంతా టీవీలో న్యూస్గా వచ్చింది. బయటికి వెళ్తే చంపదెబ్బ గురించి అడుగుతున్నారు మావయ్య. ఆ అవమానంతోనే తాగేశాను. అంతేకాదు, వాళ్ళ పెళ్లి సంగతి ప్రపంచానికి చాటి చెప్పాలని మీడియా వాళ్ళని అక్కడికి పిలిపించి పరువు హత్యలకు పాల్పడే వాళ్ళని చూసినట్టు మిమ్మల్ని చూపించింది. మీ మీద అంతా చెడుగా అనుకునేలా ప్రచారం చేసింది. అందుకే ఆ బాధలోనే తాగాను. ఎస్, అందుకే తాగాను. చూసావా తమ్ముడు, నువ్వు ఇంట్లోకి రానివ్వలేదని రూప నిన్ను బజారుకి ఇచ్చింది. ఇంకా ఏమి చేయబోతుందో. నువ్వు రారా. అమ్మాయి గారు, మీరు ఇంకా నిద్రపోలేదా? లేదు రాజు, నిద్ర రావడం లేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఒళ్ళు నొప్పులు తగ్గాయా? పర్లేదు అమ్మాయి గారు, టాబ్లెట్ వేసుకున్నాక బాగానే నిద్ర పట్టింది. ఆయన నా గురించి ఆలోచించి మీరు మనసు పాడు చేసుకోవడం బాగాలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మీరేం బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండను రాజు? అసలు ఈ గొడవంతా జరిగింది నా వల్లే. నాన్నని చూడడానికి నేను మా ఇంటికి వెళ్ళడం వల్లే కంగారు పడి నువ్వు అక్కడికి వచ్చావు. మా అత్తయ్య దీపక్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. నిన్ను అన్యాయంగా కేసులో ఇరికించాలని చూశారు. పోలీసులకి లంచం ఇచ్చి స్టేషన్లో నిన్ను ఇబ్బంది పెట్టారు. ఇంట్లో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారంటే కారణం నేనేగా. ఏంటమ్మాయి గారు మీ చాదస్తం? దీపక్ చేసిన తప్పుకి మీరెలా బాధ్యులవుతారు? కన్న తండ్రి ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పుడు ఏ కూతురైనా మీలాగే తల్లడిల్లిపోతుంది. వెంటనే తండ్రిని చూడాలని, పలకరించాలని, పరామర్శించాలని తపన పడుతుంది. మీరు చేసింది కూడా అదే. పెద్దయ్య గారి ఆరోగ్యం కుదుట పడిందని తెలిసిన తర్వాతే మీ మనసు స్థిమితపడింది. అమ్మా, మీ వైపు మీరు చేసిందంతా కరెక్టే. అక్కడికి వెళ్తే చిక్కుల్లో ఇరుక్కుంటారేమోనని టెన్షన్ పడుతూ నేను అక్కడికి రావడం కరెక్టే. కాకపోతే ఆ దీపక్ చేసిందే కరెక్ట్ కాదు. వాడు చేసిన తప్పుకి మీరు పెద్దయ్య గారు బాగానే బుద్ధి చెప్పారుగా. వాడు ఇంక జన్మలో అలాంటి తప్పుడు పనులు చేయడు. ప్లీజ్, జరిగినంత పీడకలనుకొని వదిలేయండి. కూల్గా ఉండండి అమ్మాయి గారు. ముచ్చలు, ఏంటయ్యా? ఇంట్లో జరుగుతున్న గొడవల్లో పడి మనం ముఖ్యమైన విషయం మర్చిపోయాం. ముఖ్యమైన విషయమా? ఏంటది? రాజు పెళ్ళవగానే సార పెడతామని గంగమ్మ తల్లికి మొక్కున్నాం కదా. అవునయ్యో, ఆ విషయమే మర్చిపోయాను. ఆలస్యం చేస్తే అమ్మవారి కోపం వస్తుంది. అందుకే రేపే సారి తీసుకుని అందరం కలిసి గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి మొక్కు తీసుకుని వద్దాం. అట్నే. నీ పద్ధతి నాకేం నచ్చలేదురా. ఎంత ధైర్యం ఉంటే మీ మామయ్యని ఎదిరించి మాట్లాడతావు? మరేం చేయమంటావు మమ్మీ? పాతని అవమానాన్ని కడుపులో పెట్టుకొని ఉండిపోమంటావా? రూప పోలీస్ స్టేషన్లో నన్ను ఎంత అవమానించిందో నీకేం తెలుసు? జీవితంలో
మర్చిపోలేని ఘోర అవమానం అది. నిజమేరా, నీకు అవమానం జరిగుండొచ్చు. అందుకని మీ మావయ్య మీద బరెస్ట్ అవుతావా? ఆయన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? మత్తులో ఉన్నంత మాత్రాన ఎదుటి మనిషి స్థాయి మర్చిపోతే ఎలా? మీ మావయ్య తలుచుకుంటే నువ్వు గాని నేను గాని ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండలేం. నీ లెవెల్ ఏంటో గుర్తు పెట్టుకుని ప్రవర్తించు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. సారీ మమ్మీ, బాధలో మత్తులో ఏదో వాగేశాను. ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను. రేణుక, చెప్పు రేణుక. జరిగిన దాన్ని విడిచిపెట్టుండ్రి. ఇంకోసారి రాజుకి ఏదైనా ప్రాబ్లం వస్తే సిచ్యువేషన్ సీరియస్ అవుతుంది. చచ్చా, పెద్దదాన్ని. నేను చెప్తున్నాను విను రేణుక. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి రానివ్వను. మంచిది. మీకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఉన్నది. ఏంటి రేణుక అది?